పాకిస్తాన్లో వర్షం విలయం సృష్టించింది. పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 220 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు, మరికొందరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని లోయర్-దీర్ బజౌర్, అబోటాబాద్, జబ్రారీతో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాల దాటికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ జల విలయంతో ఈ విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. మరణాల సంఖ్య ఊహకు అందనంగా ఉంటుందని భయపడుతున్నారు. వరదల కారణంగా పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి, మరికొన్ని నీటితో కొట్టుకుపోయాయి. పలువురు ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. వరద ధాటికి వంతెనలు సైతం కొట్టుకుపోవడంతో బాధితులకు సహాయక చర్యలు అందించడంలో జాప్యం జరుగుతుంది. ఇక పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని బల్టిస్తాన్ హైవే సహా పలు రహదారులు జలదిగ్బంధం ఉన్నాయి. నీరు తగ్గితే గానీ అక్కడి పరిస్థితిని అంచనా వేయలేమంటుంది అక్కడి ప్రభుత్వం. పాకిస్తాన్లో వర్షం విలయం సృష్టించింది. పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 220 మంది మృతి చెందారు. పాకిస్తాన్లో వర్షం విలయం సృష్టించింది. పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 220 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు, మరికొందరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని లోయర్-దీర్ బజౌర్, అబోటాబాద్, జబ్రారీతో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వర్షాల దాటికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ జల విలయంతో ఈ విధ్వంసం జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. మరణాల సంఖ్య ఊహకు అందనంతగా ఉంటుందని భయపడుతున్నారు. వరదల కారణంగా పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి, మరికొన్ని నీటితో కొట్టుకుపోయాయి. పలువురు ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. వరద దాటికి వంతెనలు సైతం కొట్టుకుపోవడంతో బాధితులకు సహాయక చర్యలు అందించడంలో జాప్యం జరుగుతుంది. ఇక పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని బల్టిస్తాన్ హైవే సహా పలు రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయి. నీరు తగ్గితే గానీ అక్కడి పరిస్థితిని అంచనా వేయలేమంటోంది అక్కడి ప్రభుత్వం.